అమలాపురంలోని జిల్లా సహకార సంఘ బ్యాంకు కార్యాలయం ఎదుట సహకార సంఘాల ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. జీవో 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. డ్యూయల్ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగుల వయో పరిమితిని పెంచాలి. ఈ ఆందోళనకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ మాజీ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ఆందోళన శాంతియుతంగా కొనసాగింది. ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేరు ఎర్రంచెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మా ఉద్యమం డిసెంబర్ 6 నుంచి అనేక దఫాలుగా జిల్లా వారీగానే మండల స్థాయిలోని, డివిజన్ స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలోని కూడా చేయడం జరిగింది. మా కోరికలు అయితే న్యాయమైన కోరికలు తప్ప మేమేమి గొంతెమ్మ కోరికలు అయితే కోరలేదు. మేము జీవో నెంబర్ 36 ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో అది ఈ వేళకి కూడా అమలుకు నోచుకోలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారినాయి కానీ మళ్ళీ ఇదే జీవో ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజులు పరిపాలనలో ఉంది. ఆ జీవో మీద కూడా ఈవేళ కమిటీ వేసి ఈ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఆ జీవో వెంటనే అమలు చేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి 2022లో 62 సంవత్సరాల జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. అది అన్ని రంగాల్లోని కూడా వర్తింతుంది. మా రంగం మట్టుకు దీనికి ఎందుకో మరి మమ్మల్ని వెనకబెట్టేశారు. మాకు ఆర్థిక పరమైన లబ్ధి ఏది కూడా ప్రభుత్వం నుంచి అయితే రావాల్సిన లేదు. మాది గ్రామ స్థాయిలో సహకార సంఘాలే మా జీతభత్యాలు భరిస్తున్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చి మాకు ఈ జీవో నెంబర్ అమలు చేస్తే మేము గ్రామ స్థాయిలో జీతాలు తీసుకుంటాం. అలాగే స్టేట్ లెవెల్ ఎస్ఎల్ఎఫ్ ఫండ్ అని ఒక ఆప్కాబ్లో ఒక ఫండ్ ఉంటుందండి. ఆ ఫండ్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఆప్కాబ్లో నిలవనట్టు ఉన్నది. అది రిలీజ్ చేస్తే చిన్న స్థాయి సంఘాలు, నష్టాల్లో ఉన్న సంఘాలకు కూడా జీతభత్యాలు వాళ్ళకి సర్వీస్తో నిమిత్తం లేకుండా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫండ్ రిలీజ్ చేసి మా అందరికీ కూడా సరైన వేతన సవరణ చేసి ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఆ 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో మేము వెళ్ళటం జరిగింది. అలాగే అనేక సార్లు చర్చలకు పిలిచారు కానీ ఆ చర్చలు విఫలమవటం, కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తాం అని అంటున్నారు. కమిటీలో కూడా మాకు న్యాయసమ్మతమైన అంశాలు అయితేనే మాకేం కనిపించట్లేదు. ఇదే సమస్య పరిష్కారం అవ్వకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి మేము ఆమరణ చూసుకుంటా విజయవాడ ధర్నా చేయకుండా మా రాష్ట్ర చేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళి మా కోరికలు హక్కులు సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా మేము తెలియపరుస్తున్నాం. పత్రికా సోదరులందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. నేను ఐ వెంకటేశ్వరరావు, పూర్వ జేఏసీ సెక్రటరీ జనరల్, పూర్వ ఎమ్మెల్సీ. సహకార రంగ ఉద్యోగులు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె 3వ రోజుకి చేరింది. ఉద్యోగ సంఘాలు తమ సమస్యల మీద సమ్మెకెళ్తున్నాయనంటే అది ఒక చివరి అస్త్రంగా వాళ్ళు ముందుకెళ్తున్నారని అర్థం. అంటే ప్రభుత్వం సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క విజ్ఞప్తులని, వాళ్ళ యొక్క ఇతరేతర నిరసన కార్యక్రమాలని పట్టించుకోనందువల్లనే, పరిష్కరించనందువల్లనే వాళ్ళు సమ్మెకి వెళ్ళారని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పదలిచింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, వాళ్ళ సర్వీకి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి, అలాగే వాళ్ళ రంగానికి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఈ సమ్మె జరుగుతుందని చెప్పి చెప్పదలిచింది. ముఖ్యంగా
సహకార రంగ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి వివక్షత సరి చేసుకోవాలని చెప్పదలిచింది. ఒక సెమీ గవర్నమెంట్గా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ జీతాలు ఇతరత్ర వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైతే కూడా ఈ సహకార రంగాన్ని సమాధి చేసే వైపు, మొత్తంగా మూసేసే వైపు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది వేళ ఈ ఉద్యోగులకు ఒక ప్రధానమైన సమస్య. ఈ రంగం ప్రారంభంలో ఏ ఉద్దేశం కోసం ప్రారంభమైందో దాన్ని ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడగా నడపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పదలిచింది. అలాగే వాళ్ళ సర్వీస్ మ్యాటర్కి సంబంధించి 62 సంవత్సరాలు పదవి వివరణ పెంచాలి అందరితో పాటుగా, న్యాయమైందే. అలాగే గ్రాట్యుటీ చట్టానికి అనుగుణంగా మాకు గ్రాట్యుటీ చెల్లించాలి, న్యాయమైంది. 2019 పిఆర్సీకి అనుగుణంగా మా జీతాల్లో మార్పులు చేయాలా, న్యాయమైంది. అలాగే దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తూ ఉన్నాము, ఆ కాంట్రాక్టులు పనిచేసే వాళ్ళని రెగ్యులర్ చేయాలా, న్యాయమైంది. మాకు 36 జీవోను అమలు చేయండి, న్యాయమైంది. పంట రుణాలకు బడ్జెట్ ఇవ్వండి, న్యాయమైంది. ఇలాంటి న్యాయమైనటువంటి సమస్యల మీద చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతు ఇస్తున్నాం. వ్యవసాయ మంత్రి తక్షణం స్పందించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా. వీళ్ళేం పెద్ద వేల సంఖ్యలో వీళ్ళే ఉద్యోగులు ఏం కాదు, కానీ సంఖ్య ఎంత ఉన్నదని కాదు, వాళ్ళ సమస్య ప్రధానమైందా కాదా అని చెప్పి ఈ అధికారులు, ఈ మంత్రులు, ఈ ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళతో చర్చించాలి, నాయకులతో చర్చించాలి, సమస్యల పరిష్కారం చేసి సమ్మె విరమింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.